సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1 అనేది కంప్లీట్ చేసామండి. అంటే మనం ఏం చేసామంటే ఒక రౌటర్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలనే దాని గురించి మనం ఎగ్జాక్ట్గా డిస్కస్ చేసుకున్నామండి. అదే మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటే 2 తీసుకుంటే అంటే మోర్ దెన్ 1 రౌటర్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏవైతే మనకి ఇంటర్ఫేసెస్కి మనం ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసినా కానీ మనకు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం లేదండి. సో ఎందుకంటే ప్రతి రౌటర్కి ప్రతి ఒక్క నెట్వర్క్ గురించి అవగాహన అనేది ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రౌటర్ ఇన్ ద నెట్వర్క్ షుడ్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆల్ అదర్ నెట్వర్క్స్ ఆర్ ఆల్ అదర్ రౌటర్ ఇన్ ది కరస్పాండింగ్ నెట్వర్క్ అండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ రౌటర్ యొక్క డేటాబేస్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే సో దీనికి ఏవైతే డైరెక్ట్గా వైర్ కనెక్ట్ అయినాయో దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అని చెప్పుకున్నాం, రైట్. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఏవి? ఈ R1 అనే రౌటర్కి సో ఈ నెట్వర్క్ ఏందండి 192.168.1.0 అనే నెట్వర్క్. అది ఈ వైర్ కూడా డైరెక్ట్గా ఉంది కదా ఇంటర్ఫేస్. సో 3.0 నెట్వర్క్ అనేది కూడా దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన సిస్టము మన లోకల్ ఏరియా నెట్వర్క్లో డివైస్ లేనప్పుడు అది ఎగ్జిట్ ఎక్కడికి వెళ్తుందండి? ఇక్కడికి. ఇంటర్ఫేస్ ఏందండి G0/0. దానికి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం? 192.168.1.1 అని ఇచ్చినాం. అంటే ప్యాకెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు దీని యొక్క డేటాబేస్లో దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఎవరండి? సో డైరెక్ట్లీ నెట్వర్క్స్ వచ్చి 192.168.1.0 అదేవిధంగా 3.0 అండి. అంటే నువ్వు కమ్యూనికేషన్ ఈ ఐపీ అడ్రస్కి లేదంటే ఈ నెట్వర్క్కి కమ్యూనికేట్ అవ్వాలంటే ఓకే. బట్ ఇక్కడ ఏదో ఒక డివైస్ ఉంది, ఈ డివైస్ యొక్క ఐపీ అడ్రస్ 192.168.2.10. సో ఈ యొక్క 1.10 సిస్టమ్ నుంచి నేను ఈ 2.10 సిస్టమ్కి కమ్యూనికేషన్ అవ్వాలంటే ఫస్ట్ ప్యాకెట్ ఈ రౌటర్కి వచ్చింది. ఈ రౌటర్లో డేటాబేస్ ఏముంది? 1.0 3.0 ఉంది కాబట్టి దీనికి 2.0 నెట్వర్క్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఏం చేసేదంటే ఈ ప్యాకెట్ని డిస్కార్డ్ చేస్తుంది, రైట్. సో ఎప్పుడు సింగిల్ రౌటర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, రైట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నువ్వు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది. సింపుల్ పాయింట్ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే ప్రతి రౌటర్కు మిగిలిన అన్ని నెట్వర్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫర్ ద ఫస్ట్ టైం దానికి ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఏవైతే నెట్వర్క్స్ డైరెక్ట్లీగా కనెక్ట్ అయినాయో అంటే ఏవైతే వైర్స్ డైరెక్ట్గా కనెక్ట్ అయినాయో వాటి ఇన్ఫర్మేషన్ మాత్రమే దాని డేటాబేస్లో ఉంటుంది. డేటాబేస్నే మనం ఏమంటామంటే మన మీనింగ్లో రౌటింగ్ టేబుల్ అని అంటాం. అయితే ఈ డేటాబేస్లో కాకుండా ఇంకేదైనా నెట్వర్క్కి వెళ్ళాలంటే అది దీనికి తెలియనప్పుడు దాని అడ్రస్ ఎట్టెల్లాలో తెలియనప్పుడు అది ప్యాకెట్ అనేది డిస్కార్డ్ చేస్తుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం ఈ రౌటర్కి ఏమని చెప్పాలి? సో నాకు 1.0కి వెళ్ళడం తెలుసు, 3.0కి వెళ్ళడం తెలుసు, 2.0 నెట్వర్క్కి ఏ విధంగా వెళ్ళాలో తెలియదు. సో దానికి ఏ విధంగా మనం తెలియజేస్తామనే దాని గురించే రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. అర్థమవుతుందా సింపుల్ పాయింట్? రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని. సో రౌటింగ్ ప్రోటోకాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మనకు 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. సో ఒకటి స్టాటిక్ రౌటింగ్ అంటున్నాం, ఇంకొకటి డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటున్నాం, రైట్. అసలు స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంది, డైనమిక్ రౌటింగ్ అంటే దాని గురించి తెలుసుకుందాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి రౌటర్కి మిగతా రౌటర్ డేటాబేస్ గురించి తెలుసుకోవాలంటే మనం వాటికి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయొచ్చు? మాన్యువల్గా ఇన్ఫార్మ్ చేస్తావా అంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిన అల్గారిథం ఏంది? స్టాటిక్ రౌటింగ్. లేదంటే ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటాయి అనుకుంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన రౌటింగ్ ప్రోటోకాల్ ఏంది? డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఒకసారి నేను ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ చూపించిన తర్వాత అంటే మనం నిన్నటి క్లాస్లో ఎక్కడ స్ట్రక్ అయినాం, సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని గురించి ఈ యొక్క క్లాస్ మెయిన్ అజెండా అండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే రౌటర్ R1 ఉంది కదా. సో ఆ రౌటర్ R1 మీద క్లిక్ చేసి CLIలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఎనేబుల్ కమాండ్ టైప్ చేసి మనకు షో ఐపీ రౌట్ అంటే దారి, షో ఐపీ రౌట్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోమంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ కమాండ్ అనేది ఇంపార్టెంట్. షో ఐపీ రౌట్ అని ఉంది కదా, ఇది ఏ రిలేటెడ్ రౌటర్ది? రౌటర్ R1 అనే దాని గురించి ఇది ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకి వీటి గురించి 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ప్రొసీడ్ అయ్యేటప్పుడు వీటి గురించి నేర్చుకుందామండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సి అంటే మీనింగ్ ఏందో తెలుసుకుందాం. ఇక్కడ సి అనేది ఒకటి ఉంది, ఎల్ అనేది ఒకటి ఉందండి, రైట్. సో ఇక్కడ సి అంటే మీనింగ్ ఏంటంటే కనెక్టెడ్,
అర్థమవుతుందా? సో ఎల్ అంటే ఏంది, లోకల్ అన్నట్టు. అంటే ఒకదాని గురించి ఒకటి డిఫరెంట్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వీటి గురించి మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు నేనే ఏదైతే R1 అనుకుంటున్నానో, సో నాకు ఏమేమి నెట్వర్క్స్ ఉన్నాయండి, ఇది R1 రౌటరు, ఇది వచ్చి R2 రౌటర్. R2 కింద ఏముంది నాకు 192.168.2.0 ఉంది, ఇక్కడేమో 1.0 నెట్వర్క్ ఉంది, ఇదేమో 3.0 నెట్వర్క్ ఉంది. అంటే దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏందండి 1.0 నెట్వర్క్ 3.0 నెట్వర్క్ కదా. సో ఇక్కడ చూడండి దీనికి ఏమేమి తెలుసు అంట, 1.0 నెట్వర్క్ తెలుసు. ఆ 1.0లో ఇది ఏ నెట్వర్క్ అని నేర్చుకునింది, 1.0/24. అంటే బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏంది, క్లాస్ సికి 255.255.0 రైట్, అది /24 నోటేషన్ అయిపోయింది. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే అది ఎల్ అని ఉంది కదా. అంటే ఈ నెట్వర్క్ నువ్వు ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా దేన్ని నేర్చుకునిందంటే, అంటే లోకల్ కనెక్ట్ అయిందంటే ఏంది, ఈ రౌటర్ ఇంటర్ఫేస్ మనం ఏమి ఇచ్చినామండి, G0/0 కదా మన డయాగ్రామ్లో. దీనికి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం, 192.168.1.1 ఇచ్చినాం. రైట్, ఇక్కడ /32 మీనింగ్ ఏంటంటే అన్ని నెట్వర్క్ బిట్లే, ఇది నెట్వర్క్, ఇది నెట్వర్క్, ఇది నెట్వర్క్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే /32 రిప్రజెంట్ చేసినావంటే నీకు మల్టిపుల్ హోస్ట్ రావు, ఒకటే ఒక సిస్టమ్ ఐపీ అడ్రస్ అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. /32 అంటే ఏంది, ఇప్పుడు /24 అంటే మీనింగ్ ఏంది, 8 బిట్స్ నెట్వర్క్, 8 బిట్స్ నెట్వర్క్, 8 బిట్స్ నెట్వర్క్, ఈ 8 బిట్ హోస్ట్ పోర్షన్ కదా. 8 బిట్ హోస్ట్ పోర్షన్ అంటే ఏంది, ఐపీ అడ్రస్ 000 నుంచి నెక్స్ట్ 0001, నెక్స్ట్ 10, అట్లా మనకు 255 వరకు వస్తుంది. అంటే 0 to 255 వరకు వస్తుంది. అంటే /32 అంటే 32 బిట్స్ మనం ఏం తీసుకుంటాం, నెట్వర్క్గా కన్వర్ట్ చేస్తాం. అంతే, ఫస్ట్ 8 బిట్, సెకండ్ 8 బిట్, థర్డ్ 8 బిట్, ఫోర్త్ 8 బిట్. అంటే మనకు ఒకే ఒక ఐపీ అడ్రస్ అనేది వ్యాలిడ్ ఉంటుందని అర్థం. ఈ ఐపీ అడ్రస్ ఏంది, 1.1 అనేది. 1.0 నెట్వర్క్ అంటే దాని కింద 0 నుంచి 255 ఐపీ అడ్రస్లు వస్తాయని. /24 అంటే, /32 అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు అది ఓన్లీ సింగిల్ ఐపీ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో అదేవిధంగా దీనికి ఏం తెలుసు అండి, 3.0 నెట్వర్క్ తెలుసు కదా. సో ఇక్కడ చూడండి 3.0 నెట్వర్క్ ఉంది, ఇవి తర్వాత నేర్చుకుందాం. వేరియబుల్ సబ్నెట్ ఏంది, 2 సబ్నెట్ 2 మాస్క్ అనేది తర్వాత మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో దీనికి ఏమేమి తెలుసు అండి, రౌటర్కి 1.0 నెట్వర్క్ తెలుసు, అదేవిధంగా 3.0 నెట్వర్క్ తెలుసు. ఎందుకంటే మనం సబ్నెట్ మాస్క్ ఇచ్చినప్పుడు 255.255.255.0 ఇచ్చిన దానివల్ల అది /24 తీసుకునింది. మళ్ళీ ఈ రౌటర్కి ఇక్కడ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేసి మనం ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం, 192.168.3.1 ఇచ్చినాం కదా. అది సింగిల్ ఐపీఏ కదా, నెట్వర్క్ రిలేటెడ్ కాదు కదా. సో అన్నీ /32 అనేది వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చు అంటే మీనింగ్ ఏంది, ఈ రౌటర్కి ఏదైనా ప్యాకెట్ అనేది 1.0 నెట్వర్క్ రిలేటెడ్ వచ్చినా, లేదంటే 3.0 నెట్వర్క్ రిలేటెడ్ వచ్చినా, దీని డేటాబేస్లో వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ నెట్వర్క్స్కి ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. రైట్, బట్ ఇక్కడ నీ కండిషన్ ఏంది, ప్యాకెట్ అనేది ఈ 1.0లో ఉండే సిస్టమ్ నుంచి 2.0 అనే సిస్టమ్కి పంపించాలి. ఎప్పుడైతే దీని డేటాబేస్లో దీని గురించి లేదో అప్పుడు డిస్కార్డ్ చేస్తుంది. రైట్, సో ఇప్పుడు మనం ఇక్కడికి దీనికి ఏం చెప్పాలంటే, నువ్వు ఇంకొక నెట్వర్క్ ఉంది, అదేముంది 2.0 అనే నెట్వర్క్ ఉంది. సో ఇక్కడికి నువ్వు రీచ్ అవ్వాలి అంటే రైట్, సో నువ్వు ఎలాగైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళినావు అనుకో, మనం ఇక్కడికి రీచ్ అవుతాం కదా. సో నువ్వు ఎట్లా వెళ్ళాలి అనేది, ఆ వయా పాత్ అనేది నువ్వు చెప్పాలి. సో దానికి ఏం యూజ్ చేయొచ్చు, స్టాటిక్ రౌటింగ్ ఒకటి, ఇంకొకటి డైనమిక్ రౌటింగ్ ఒకటి. రైట్, సో ఫస్ట్ స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేసేదానికంటే ముందు మనం కొన్ని బేసిక్స్ పాయింట్ నేర్చుకుందాం స్టాటిక్ రౌటింగ్ గురించి. ఆ తర్వాత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చేద్దామండి. రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ రౌటింగ్ అండ్ డైనమిక్ రౌటింగ్. స్టాటిక్ రౌటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, మాన్యువల్ కాన్ఫిగరేషన్ బై ది అడ్మినిస్ట్రేటర్. ఎవరైతే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్లో ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయని, 10 రౌటర్స్ ఉన్నాయనుకో, ప్రతి దానికి మీరు మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో రౌటర్ R1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ R2 ఉంది, నెక్స్ట్ సంథింగ్ ఇంకొక రౌటర్ ఇక్కడ ఉంది. సో ఇది R2 అనుకుందాం, ఇది R3 అనుకుందాం, ఇది R4 అనుకుందాం, ఇట్లా ఉంది అనుకుందాం. సో ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇట్లా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్విచ్ అనుకోండి, ఇది ఒక స్విచ్ అనుకోండి, ఇక్కడ ఒక పీసీ ఉందనుకోండి, ఇక్కడ ఒక పీసీ అంటే కంప్యూటర్ ఉందనుకోండి. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ కావాలి. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే పాత్ ఏందండి, ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళొచ్చు. ఇంకొక పాత్ ఏంటంటే ఇట్లా వచ్చి ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి వెళ్ళి మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళొచ్చు అండి. అంటే నువ్వు ఎట్లా వెళ్తావు అనేది కూడా నువ్వే ఇన్ఫామ్ చేయాలి.
అంటే R1కి ఈ నెట్వర్క్కి పోవాలంటే నువ్వు ఇలా పోవాలా చెప్పాలి. అది ఎవరు చెప్పాలి? అడ్మినిస్ట్రేటర్. అంటే ప్రతిదీ మాన్యువల్ కాన్ఫిగరేషన్, రైట్. సో రౌటర్స్ డు నాట్ చేంజ్ ఆటోమేటికలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్లా పోవాలని చెప్పినావు, షార్టెస్ట్ పాత్ ఇది కాబట్టి. సో ఈ లింక్ అనేది ఫెయిల్ అయింది అనుకుందాం. సో ఈ లింక్ అనేది ఏమైంది? ఫెయిల్ అయింది అనుకుందాం. అప్పుడు రౌటర్ అనేది డైరెక్ట్గా ఇట్లా ఫార్వర్డ్ చేయదు. ఎందుకంటే ఇది నువ్వు ప్రతిదీ మాన్యువల్గా కాన్ఫిగర్ చేయాలంటే నువ్వేమని చెప్పావు? ఈ నెట్వర్క్కి పోవాలంటే ఇట్లా పోమని చెప్పి కాన్ఫిగర్ చేసినావు. డ్యూ టు సమ్ రీజన్ వల్ల ఈ లింక్ అనేది ఫెయిల్ అయింది. అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఈ పాత్లోంచి ప్యాకెట్ అనేది డెలివరీ చేయదు. ఎందుకు? ఇట్ ఈస్ కంప్లీట్లీ మాన్యువల్ ఆపరేషన్. అంటే రౌట్స్ డస్ నాట్ చేంజ్ ఆటోమేటికలీ. సో ఇది ఎక్కడ జనరల్గా యూజ్ చేస్తామంటే మనకు స్మాల్ అంటే 3-4 రౌటర్స్, అంటే లెస్ దెన్ 10 రౌటర్స్, 15 రౌటర్స్, అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలాంటి వాటిల్లో మనం స్టాటిక్ రౌటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెటప్ బట్ హార్డ్ టు మేనేజ్ ఇన్ లార్జ్ నెట్వర్క్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయిందా, నెక్స్ట్ మళ్ళీ దీనికి రౌట్ అనేది ఎట్లా రాయాలి నువ్వు కాన్ఫిగరేషన్ మళ్ళీ? సో ఇట్లా నుంచి ఇట్లా పోయి అని చెప్పాలి. ఇది ఇన్ కేస్ ఆఫ్ 2-3-4 రౌటర్, మోర్ రౌటర్స్ ఉంటే సో ప్రతిదీ కాన్ఫిగర్ చేయాలి. ఇంకే ఒక్క దగ్గర ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి కాన్ఫిగరేషన్ చేసుకోపోవాలి. అంటే ఎప్పుడు ఇది ఈజీ టు సెటప్ అంటే స్మాల్ నెట్వర్క్ సినారియోలో యూజ్ చేస్తాం, రైట్. సో స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంది? ఫిక్స్డ్ అండ్ మాన్యువల్ ఆపరేషన్. సో వైల్ డైనమిక్ రౌటింగ్ ఈజ్ వాట్? ఫ్లెక్సిబుల్ అండ్ ఆటోమేటిక్ అప్డేషన్. సో ఇక్కడ చూద్దాం, ఆటోమేటికలీ లెన్స్ అండ్ అప్డేట్ ది రౌట్స్. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ప్రతి రౌటర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళు, లేదంటే ఇటు నుంచి వెళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నీకు ఏవైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఉన్నాయో జస్ట్ వాటి గురించి ఇన్ఫర్మేషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే జస్ట్ నీ గురించి నువ్వు చెప్పు, మిగతా వాటిని నేను ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటా. సింపుల్ థింగ్. అంటే నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే ఈ రౌటర్కి వెళ్ళిపో, లేదంటే ఈ రౌటర్కి వెళ్ళిపో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అది ఏ విధంగా నేర్చుకుంటుంది అనే దాని గురించి మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్లో నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది షార్టెస్ట్ పాత్ కదా, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి అంటే 1-2 రౌటర్లో వెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ ఇట్లా వస్తే 1-2-3-4 రౌటర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్తాం. అంటే ఇది ఆటోమేటిక్గా షార్టెస్ట్ పాత్ ఇదని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం, అది ఆటోమేటిక్గా దాని రౌటింగ్ టేబుల్ అల్గారిథం అప్డేట్ చేసుకొని ఇటు వెళ్తుంది. అది ఇక్కడ పాసిబుల్ కాదు, రైట్. అంటే ఇట్ అడాప్ట్స్ టు నెట్వర్క్ చేంజెస్ అండ్ ఫెయిల్యూర్స్ యూజ్డ్ ఇన్ లార్జ్ అండ్ మోర్ కాంప్లెక్స్ నెట్వర్క్స్లో వాడతాం, రైట్. సో ఈ రౌటింగ్ ప్రోటోకాల్ గురించి మన సబ్జెక్ట్లో మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటామండి. సో ఫస్ట్ స్టాటిక్ రౌటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం డైనమిక్ రౌటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. సో ఇప్పుడు స్టాటిక్ రౌటింగ్లో మనకి ఫర్దర్ క్లాసిఫికేషన్ ఉంటాయండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ స్టాటిక్ రౌటింగ్ అనేది వితౌట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో మనము కాన్ఫిగర్ చేద్దాం. అది కంప్లీట్ అయిన తర్వాత CLIతో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నప్పుడు మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అసలు స్టాటిక్ రౌట్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంది, ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంది, స్టాటిక్ హోస్ట్ రౌట్స్ అంటే ఏంది, ఇవి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ డిఫాల్ట్ రౌట్ కానీ ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ కానీ దీన్ని కానీ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనే దాని గురించి మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. వన్ స్టాటిక్ రౌటింగ్ కంప్లీట్ అయితే అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అండి, రైట్. సో ఇప్పుడు మనం వీ విల్ గో బ్యాక్ టు అవర్ నెట్వర్క్ సినారియో అండ్ వీ విల్ ఇంప్లిమెంట్ ది స్టాటిక్ రౌటింగ్ అల్గారిథం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రౌటర్ R1లోకి వెళ్ళి మీరు CLIలోకి వెళ్ళి, రైట్, ఎనేబుల్ షో IP రౌటర్ని కమాండ్ టైప్ చేయండి. సో ఇక్కడ మీరు టైప్ చేసానంటే మీకు ఏం అబ్జర్వ్ చేయొచ్చండి, 1.0 నెట్వర్క్ తెలుసు, 3.0 నెట్వర్క్ తెలుసు. అంటే 1.0, 3.0 అది ఈ రౌటర్కి ఏం తెలుసు అండి. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిందంటే CLIలోకి వెళ్ళి ఎనేబుల్ షో IP రౌటింగ్ గురించి అడుగుతున్నాం. సో ఇక్కడ ఏమేమి తెలుసు అండి దీనికి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 2.0 నెట్వర్క్ తెలుసు కదా, అదేవిధంగా ఈ డైరెక్ట్ కనెక్టెడ్ నెట్వర్క్ కదా. సో 3.0 అనేది కూడా దీనికి తెలుసు. సో ఇక్కడ మీరు చూడండి 2.0 తెలుసు, 3.0 అంటే ఈ 2.0 నెట్వర్క్లో అదేం నేర్చుకునింది, 2.1 అనేది ఒక రౌటర్ IP అడ్రస్ ఇచ్చినాం ఏ ఇంటర్ఫేస్కి, ఈ G0/0 అనే ఇంటర్ఫేస్కి IP అడ్రస్ ఇచ్చినాం. అదేవిధంగా G0/1 అనే దానికి 3.2 అనే IP అడ్రస్ ఇచ్చినాం అనేది ఇక్కడ మనకు సారాంశం. సో ఇప్పుడు నేను స్టాటిక్ రౌటింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలండి, R1కి ఏమో 2.0 నెట్వర్క్ గురించి చెప్పాలి, అదేవిధంగా ఈ R2 రౌటర్కి దేని గురించి చెప్పాలి, ఏదైతే తెలియదో దాని గురించి చెప్పాలి. దీనికి ఏం తెలియదండి,
1.0 నెట్వర్క్ తెలియదు. అది చెప్పినప్పుడు దీని డేటాబేస్లో దీనికి ఎట్లా వెళ్ళాలో తెలుస్తుంది. అదేవిధంగా ఈ రౌటర్ 2కి 1.0కి ఎట్లా వెళ్ళాలనేది దీని డేటాబేస్లో అప్డేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందండి. రైట్. సో ఇప్పుడు మనం మెయిన్ అజెండా ఏంటంటే రౌటర్ 1లోకి వెళ్ళి స్టాటిక్ రౌటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామండి. రైట్. సో దానికంటే ముందు మనకి స్టాటిక్ రౌటింగ్ ఉందా లేదా చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే షో ఐపీ రౌట్ స్టాటిక్ అనే కమాండ్ టైప్ చేయండి. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ఏమైనా కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయా? డిస్ప్లే అవ్వట్లేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఏ స్టాటిక్ రౌటింగ్ అల్గారిథం అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. జస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఇచ్చినాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అని టైప్ చేసినాను అనుకోండి. రైట్. సో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది కమాండ్ టైప్ చేసినాను అనుకోండి. ఇక్కడ డేటాబేస్లో అప్డేట్ అయింది, మనం ఇన్ఫార్మ్ చేసింది కాదండి. అది మనం ఎప్పుడైతే ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ ఇచ్చినామో ఈ 2.1 ఈ 3.2 నెట్వర్క్ వాటి గురించి అది అప్డేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింపుల్గా R1లోకి వెళ్తున్నా. R1లోకి వెళ్ళి దీనికి ఏమేమి తెలుసండి? 1.0 నెట్వర్క్, 3.0 ఏం తెలియదు, 2.0 నెట్వర్క్ తెలియదు. సో అప్పుడు తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్గా CLIలో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో చేద్దాం. సో ఇప్పుడైతే నార్మల్గా ఇక్కడికి వెళ్ళండి. సో ఇది మనం ఇంటర్ఫేస్ ఏమి ఇచ్చినాం? G0/0కి ఇది బై డిఫాల్ట్ షట్ డౌన్లో ఉంటుంది కాబట్టి ఆన్ చేసి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ G0/0కి 1.1 ఇచ్చినాం. అదేవిధంగా ఈ G0/1 ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేసి 3.1 అనేది ఇచ్చినాం. ఇప్పుడు నీ డేటాబేస్లో దీని గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను రౌటింగ్ కాన్సెప్ట్కి వెళ్తున్నా. ఇప్పుడు రౌటింగ్ మీద క్లిక్ చేస్తే మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్, ఇంకొకటి డైనమిక్. ఈ RIP అనేది ఏందో మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో నేను మాన్యువల్గా కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను కదా, అప్పుడు దేని మీద క్లిక్ చేయాలి? స్టాటిక్ మీద క్లిక్ చేసిన. సో ఇప్పుడు నీకు ఇక్కడ నువ్వు ఎగ్జాక్ట్గా ఏం రాయాలంటే ఈ రౌటర్కి ఏ నెట్వర్క్ గురించి తెలియదు. దేని గురించి తెలియదు? ఈ 2.0 నెట్వర్క్ గురించి తెలియదు కదా. ఐపీ అడ్రస్లు రాయొద్దండి, నెట్వర్క్ అడ్రస్సే రాయాలి. నెట్వర్క్ అడ్రస్ అంటే స్టార్టింగ్ అడ్రస్ ఇంది అసైన్ రేంజ్. అంటే 2./24 రాసినానంటే 2.0 అనేది ఫస్ట్ అడ్రస్, దాన్ని నెట్వర్క్ అడ్రస్ అంటాం. లాస్ట్ అడ్రస్ 255 దాన్ని బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాం. నెట్వర్క్ అడ్రస్ అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అడ్రస్. ఇన్ కేస్ ఆఫ్ 192.168.2 నెట్వర్క్లో /24లో ఫస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేది మనకు 2.0 కాబట్టి అదే ఇవ్వాలి. నేను 2.1 ఇస్తా, 2.11 ఇస్తా సంథింగ్ అంటే అది నెట్వర్క్ కాదు, అది యూజబుల్ హోస్ట్ ఐపీ అడ్రస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే నెట్వర్క్ లోపల ఉండే ఐపీ అడ్రస్ కాదు. రైట్. సో నెట్వర్క్ కాన్సన్ట్రేషన్. రైట్. ఇప్పుడు ఏ రౌటర్లో ఉన్నా? R1లో ఉన్నా. సో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినా స్టాటిక్. దీనికి ఏ నెట్వర్క్ గురించి తెలియదు? 2.0 గురించి తెలియదు. రైట్. అంటే 192.168.2.0 గురించి తెలియదు. సో దీనికి చెప్తున్నాం నువ్వు 2.0కి వెళ్ళాలంటే ఎట్లా పోవాలని. ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఏందండి? క్లాస్ C అన్నాను కదా, 255.255.0. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నెక్స్ట్ హాప్ ఐడి అంటే మీనింగ్ ఏందనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోవాలండి. రైట్. సో ఈ నెక్స్ట్ హాప్ ఐడి అంటే ఏంది, అది ఎందుకు వస్తుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2.0 నెట్వర్క్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ రౌటర్ నుంచి మనకు రౌటర్లో ఎన్ని ఇంటర్ఫేసెస్లు ఉన్నాయి? ఇది ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఇది ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఇట్లా వెళ్తే నేను 2.0కి అంటే వెళ్ళగలుగుతానా, లేదంటే ఇట్లా వెళ్తే 2.0కి వెళ్తానా? ఇట్లా వెళ్తేనే కదా 2.0కి వెళ్తాను. సో దీన్ని పక్కన పెట్టేయండి, ఈ వేని పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ వైర్ ఏంది? ఇదే కదా. సో గుర్తుపెట్టుకోండి, మనం అల్టిమేట్ ఏమైంది మనకి ఇక్కడికి తెలియదు, ఈ రౌటర్లో మనకి ఇప్పుడు తెలియదు. కానీ ఈ రౌటర్కి ఇది లోకల్ నెట్వర్క్ కదా, వీడికి తెలిసి ఉంటుందేమో. అంటే మనం ఏం చేస్తామంటే ఇది మన రౌటర్కి అంటే ఈ R1 అనే రౌటర్కి ఇది ఎంట్రీ పాయింట్, ఇది మనం ఏమంటామంటే ఎగ్జిట్ పాయింట్. రైట్. అదేవిధంగా నువ్వు ఈ R2 రౌటర్ తీసుకున్నావు అనుకో, దీనికి ఇది ఎంట్రీ పాయింట్. ఎట్లు ఈ డైరెక్షన్లో పోయేటప్పుడు ఇది ఎంట్రీ పాయింట్, ఈ R2 అనే రౌటర్కి ఇది ఎగ్జిట్ పాయింట్. రైట్. సో మళ్ళీ చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చూడండి. సో ఇట్లా వెళ్ళాలి కదా మనం 2.0 నెట్వర్క్ రీచ్ అవ్వాలంటే. సో ఇది పాత్, ఇదేమో ఎంట్రీ పాయింట్ దేనికి? రౌటర్ R1కి, ఇదేమో ఎగ్జిట్ పాత్. ఇలా గుర్తుపెట్టుకోండి. అదే నువ్వు R2 రౌటర్ నుంచి ఇక్కడికి 1.0 నెట్వర్క్ వెళ్తున్నావు అనుకోండి, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. దేనికి?
R2కి ఇది ఎగ్జిట్ పాయింట్, R1కి దేనికి ఎగ్జిట్ పాయింట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వలే మన నెట్వర్క్ కానప్పుడు. నువ్వు 2.0 నెట్వర్క్ పోవాలంటే నువ్వు ఎగ్జిట్ తీసుకో. ఎక్కడ ఎగ్జిట్ తీసుకుంటావు? ఇక్కడే ఎగ్జిట్ తీసుకుంటావు. ఈ ఎగ్జిట్ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినావు నువ్వు ఇక్కడ? 192.168.3.2 ఇచ్చినాం. సో ఇది మనం నిన్నటి క్లాస్లో డిస్కషన్ అండి. సో దీనికి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం? 192.168.3.1 ఇచ్చినాం. దీనికి ఐపీ అడ్రస్ వచ్చి 192.168.3.2 ఇచ్చినాం. అంటే నువ్వు ఈ రౌటర్ నుంచి ఈ నెట్వర్క్కి వెళ్ళాలంటే మనం 7 నుంచి 7కి నాకు డైరెక్ట్ కనెక్షన్ లేదు. సో బట్ ఎట్లా వెళ్ళొచ్చు? సమ్హౌ నేను ఈ రౌటర్కి రీచ్ అయితే ఈ రౌటర్ ఇక్కడికి తీసుకెళ్తుంది. అంటే మనం ఈ ప్యాకెట్ అనేది ఎవరికి డెలివరీ చేయాలి? ఈయనకి డెలివరీ చేయాలి. సో డెలివరీ చేసిన తర్వాత మనకి ఇంకా సంబంధం లేదు. ఈ రౌటర్ అనేది దాని డేటాబేస్ టేబుల్ యూజ్ చేసుకొని సెండ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి డెలివరీ చేయాలా, ఇక్కడికి డెలివరీ చేయాలనేది సో ఓన్లీ మనం ఎగ్జిట్ ఇంటర్ఫేస్కి పంపిస్తాం. ఆ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ R1కి ఏంది? G0/1. దానికి ఐపీ అడ్రస్ ఏంది? 3.2. సో ఇక్కడ దాన్నే ఎగ్జిట్ ఇంటర్ఫేస్ని మనం ఏమంటామంటే నెక్స్ట్ హాప్ ఐడి. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ని ఏమంటాం మనం? సింపుల్గా నెక్స్ట్ హాప్ ఐడి అంటాం. అంటే నువ్వు ఈ నెట్వర్క్ పోవాలంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వు, ఏ రౌటర్ నుంచి? R1 నుంచి. సో ఇక్కడికి నువ్వు వెళ్తావు అనేది మీనింగ్. అదే నువ్వు ఒకవేళ R2 రౌటర్లో ఉన్నావు అనుకో, దీనికి ఎగ్జిట్ పాయింట్ ఏంది? ఇది. అంటే ఇదంటే ఏంది? G0/1. G0/1కి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినావు? 192.168.3.1. అప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తావు, రైట్? సో ఆ ఎగ్జిట్ పాయింట్ని నువ్వు నెక్స్ట్ హాప్ ఐడి అనేది గుర్తుపెట్టుకో, సింపుల్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఈ రౌటర్కి ఎగ్జిట్ పాయింట్ ఏందండి? ఇదే కదా. దీని ఐపీ అడ్రస్ ఏంది? G0/1. G0/1 అంటే మనం ఏమి ఇచ్చినాం? 3.2 అనేది ఇచ్చినాం అనే పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం రాయాలి? 192.168.3.2. ద ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ది R1 ఈజ్ దిస్ వన్, రైట్? సో జస్ట్ యాడ్ కొట్టండి. 2.0 తెలియదు, దాని సబ్నెట్ మాస్క్ ఇచ్చినాం. నెక్స్ట్ హాప్ ఐడి ఆర్ ఎగ్జిట్ పాయింట్ వచ్చి ఇదని ఇచ్చినాం. సో జస్ట్ యాడ్ కొట్టండి. సో ఇప్పుడు ఏమొచ్చింది? నువ్వు 2.0 నెట్వర్క్కి వెళ్ళాలంటే వయా 3.2 మీద వెళ్ళినావంటే ఈ రౌటర్లోకి వెళ్ళి ఈ రౌటర్ మిగతా చూసుకుంటుందని చెప్తుంది. అర్థమవుతుందా? సో ఇది, రైట్? సో మీకు స్టిల్ డౌట్ ఉంటే డేటాబేస్ టేబుల్ని ఎట్లా వెరిఫై చేసుకోవాలంటే CLIలోకి వెళ్ళి, రైట్? సో ఇంతకుముందు దీనికి ఏం తెలుసండి? ఓన్లీ 1.0 2.0 నెట్వర్క్ కదా. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం, రైట్? సో కమాండ్ ఏం టైప్ చేయాలండి? షో ఐపీ రౌట్ అనేది కమాండ్ టైప్ చేయాలి, రైట్? సో ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళి టైప్ చేయాలండి, షో ఐపీ రౌట్. సో టైప్ చేసినప్పుడు చూడండి, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా. ఏది? 1.0. సో నెక్స్ట్ 3.0 కూడా డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా. దానికి ఏం తెలియదు? 2.0 నెట్వర్క్ తెలియదు. బట్ ఇప్పుడు దీనికి ఎస్ అని ఉంది కదా. ఎస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? స్టాటిక్ రౌటింగ్ ఇంప్లిమెంట్ చేసినాం. ఆ స్టాటిక్ రౌటింగ్ వల్ల ఇది ఏం నేర్చుకునింది? 2.0 నెట్వర్క్కి నేను వెళ్ళాలంటే వయా 3.2 ఇంటర్ఫేస్కి వెళ్తే, ఆ నెక్స్ట్ హాప్ ఐడికి వెళ్తే అక్కడ నుంచి అది 2.0 నెట్వర్క్కి తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి 2.0 నెట్వర్క్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ ప్యాకెట్ వస్తుందో ఇప్పుడు, రైట్? సో అది డేటాబేస్లో చెక్ చేసుకున్నప్పుడు 2.0 రిలేటెడ్ ఉంటే దాని ఎగ్జిట్ ఇంటర్ఫేస్కి ఇక్కడ పంపిస్తుంది. ఇది రౌటర్కి వచ్చి, ఆ రౌటర్కి ఇది లోకల్ కాబట్టి డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి మనకి అప్డేట్ చేస్తుంది. సో ఓకే. సో ఇప్పుడు దీని డేటాబేస్లో ప్రతి నెట్వర్క్ గురించి దీనికి ఇన్ఫర్మేషన్ ఉందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ అవ్వాలి కదా. రౌటింగ్ టేబుల్ అప్డేట్ అయింది కదా, చెక్ చేద్దాం. సో ఈ PC0 వచ్చి 1.10 ఐపీ అడ్రస్ కదండి. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి, సో దీన్ని ఇది డెస్టినేషన్ అనుకుంటున్నా. దీని ఐపీ అడ్రస్ వచ్చి 2.10 అండి. సో పింగ్ స్పేస్ 192.168.2.10. సో మీరు యాక్చువల్గా ఏమనుకుంటారంటే ఇది కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ అనుకుంటారు, రైట్? సో బై డిఫాల్ట్ 4 ప్యాకెట్స్ అనేది చెప్పాను కదండి పంపిస్తుంది అనేది. సో ఫస్ట్ ప్యాకెట్ అనేది వెళ్తుంది. సో రీచ్ అవ్వలేదు కాబట్టి రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది వచ్చిందండి. సో మళ్ళీ సెకండ్ ప్యాకెట్ పంపించి ట్రై చేస్తుంది, రైట్? సో అది వెళ్ళాలి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అరే నా డేటాబేస్లో నేను 2.0కి వెళ్ళాలని చెప్పినా కానీ ఎందుకు రిక్వెస్ట్ టైమ్ అవుట్ అవుతుందనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. సో డేటాబేస్ అప్డేట్ చేసినా కానీ ఎందుకు ఫెయిల్ అయిందంటే మనకు ఒక రీజన్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదండి, యాడ్ సింపుల్ పీడియూ మీదకి వెళ్ళి ఇది సోర్సు ఇది డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో ఇక్కడికి వెళ్ళింది, ఎందుకంటే దాని డేటాబేస్లో లేదు కాబట్టి ఇక్కడికి వెళ్తుంది, రౌటర్కి వెళ్తుంది,
రౌటర్ నుంచి ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఏందండి ఇదే కదా. సో దీని డేటాబేస్లో దీనికి తెలుసు కదా ఎక్కడికి పంపించాలనేది. సో ఇది ఎక్కడికి పంపిస్తుందంటే చూడండి, ఇది ఐసీఎంపీ ప్యాకెట్ అండి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి ప్యాకెట్ అయితే డెలివరీ చేసింది. ఎందుకు డెలివరీ చేసిందో చెప్తారా? సో ఇక్కడ రౌటింగ్ టేబుల్లో అప్డేట్ ఉంది, కానీ ఇక్కడ ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ వచ్చిందంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అక్నాలెడ్జ్మెంట్ అనేది ఏడికి పోవాలి కదా. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి స్విచ్కి వెళ్తుంది, రైట్. సో స్విచ్కి వెళ్ళింది, రైట్. సో ప్యాకెట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, స్విచ్కి వెళ్ళింది. సో ప్యాకెట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, రైట్. అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది, PC2 టైప్ ఏంది, ICMP ఎకో రిప్లై ప్యాకెట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రౌటర్కి వెళ్ళింది, అర్థమవుతుందా, రౌటర్కి వెళ్ళింది. ఇప్పుడు రౌటర్ డేటాబేస్లో, ఈ రౌటర్ డేటాబేస్లో ఏముందో మీరు చెప్తారా? దీనికి 3.0 నెట్వర్క్ తెలుసు, 2.0 నెట్వర్క్ తెలుసు. దీనికి స్టాటిక్ రౌటింగ్ అప్డేట్ చేసినాం, దీనికి చెప్పలే. ఏమని చెప్పినా 1.0కి ఎట్టెళ్ళాలో దీనికి నేను నేర్పిలేదు. అప్పుడు నీకు ఎప్పుడు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా సెండ్ అయ్యి మనకు అక్నాలెడ్జ్మెంట్ వస్తేనే అప్పుడు సక్సెస్ఫుల్ వస్తుంది. కానీ ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఎక్కడి నుంచి రావాలి, PC నుంచి స్విచ్కి, స్విచ్ నుంచి రౌటర్కి. రౌటర్లో రౌటింగ్ టేబుల్లో 1.0 ఎంట్రీ లేదు కాబట్టి ఇది డిస్కార్డ్ చేస్తుంది, అందువల్ల రిప్లై రావట్లేదు. అంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి వస్తుంది కానీ బయటికి తిరిగి రానికి ఉండదు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో దీన్ని బట్టి ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి, సో ఇది ఫెయిల్ అనేది అయింది. ఎందుకు ఫెయిల్ అనేది అయింది చూడండి, ఇక్కడ పంపించకుండా మళ్ళీ వెనక్కి పంపిస్తుంది, రైట్. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమని వచ్చింది, ఫెయిల్డ్ అని వచ్చింది. అదే సేమ్ పింగ్ కమాండ్ టైప్ చేసినా కూడా మీకు ఫెయిల్డ్ అని వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ప్రతి రౌటర్కి, రైట్. సో ప్రతి రౌటర్కి మిగతా అన్ని రౌట్స్ గురించి ఐడియా ఉండాలి. అంటే షో IP రౌట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఉందా, సో ప్రతి రౌట్ 1.0, 2.0, 3.0 ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు ఎర్లియర్ 2.0 తెలియదు, బట్ స్టాటిక్ రౌటింగ్ ద్వారా నేర్పించినాం. అంటే షో IP రౌట్ స్టాటిక్ రౌటింగే కదా వాడుతున్నాం, ఇది స్టాటిక్ రౌటింగ్ యూజ్ చేయడం వల్ల నేర్చుకునింది. సో ఇది సక్సెస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ పంపించగలుగుతుంది. బట్ ఈ రౌటర్లోకి వచ్చినావు అంటే నువ్వు, రైట్. సో CLIలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే షో IP రౌట్ అని టైప్ చేసినావు అనుకుందాం. సో దీనికి ఏమేమి తెలుసు, స్టిల్ 2.0 తెలుసు, 3.0 తెలుసు. బట్ అక్నాలెడ్జ్మెంట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, 1.0కి వెళ్ళాలి. సో దీని డేటాబేస్లో లేదు. పోనీ స్టాటిక్ రౌటింగ్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేసినావా అంటే షో IP రౌట్ స్టాటిక్ అనే కమాండ్ టైప్ చేసినావు అనుకుందాం. ఇక్కడ నీకు ఇంప్లిమెంట్ చేసినావా, లేదు, అంటే డేటాబేస్లో తెలియదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ రౌటర్కి, సో రౌట్ అనేది మాన్యువల్గా రాయాలి. సో మాన్యువల్గా రాయాలంటే మనకి ఏం కావాలి, మళ్ళీ రౌటింగ్ ప్రోటోకాల్ తీసుకోవాలి. అంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి, ఏ రౌటింగ్ అండి, స్టాటిక్ రౌటింగ్లోకి వెళ్ళి, ఏ నెట్వర్క్ గురించి తెలియదు దీనికి, 1.0 గురించి తెలియదు. సో అప్పుడు ఏ నెట్వర్క్ అండి ఇది, 192.168.1.0. దాని సబ్నెట్ మాస్క్ ఏమి ఇచ్చినామండి, క్లాస్ C అనుకున్నాం కదా, 255.255.0. ఇప్పుడు నెక్స్ట్ హాప్ ఐడి ఏందో చెప్పండి మీరు నాకు, రైట్. సో నెక్స్ట్ హాప్ ఐడి ఏమొస్తుందండి, సో ఇది 1.0కి వెళ్ళాలంటే ఇటే కదా వెళ్ళాలి, ఏది R2 రౌటర్ నుంచి. ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. దీన్నే మనం ఏమంటాం, రౌటర్ R2కి ఇది ఎగ్జిట్ పాయింట్. దీన్నే మనం ఏమంటాం, నెక్స్ట్ హాప్ ఐడి అంటాం. సో ఈ నెక్స్ట్ హాప్ ఐడి అనేది మనం చెప్పాలి. సో దీనికి నెక్స్ట్ హాప్ ఐడి ఇదే కదా, అదే దీనికి నెక్స్ట్ హాప్ ఐడి ఏంది, ఇది, రైట్. సో దీని IP అడ్రస్ ఏమి ఇచ్చినాం, G0/1 ఇంటర్ఫేస్ 192.168.3.1 అనేది ఇచ్చినాం. సో అది ఇక్కడ రాయాలి మనం. అప్పుడు నీకు ఏదన్నా 1.0 రిలేటెడ్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా, తర్వాత ఇది చూసుకుంటుంది, రైట్. సింపుల్ కాన్సెప్ట్, రైట్. సో ఇక్కడ ఏం రాయాలంటే ఇప్పుడు మనం 192.168.3.1 యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకు రౌట్ వచ్చిందా. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే CLIలోకి వెళ్ళి, రైట్. సో కమాండ్ ఏం యూజ్ చేయాలి మనం, షో IP రౌట్ కమాండ్ అనేది యూజ్ చేద్దాం, రైట్. సో దానికి మనం ఏ మోడ్లోకి వెళ్ళాలి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూట్ మోడ్లోకి వెళ్ళి షో IP రౌట్ అనే కమాండ్ టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, దీనికి 1.0 నెట్వర్క్ తెలుసా, ఎట్లా, 3.1. సో నీకు ఏ రౌటింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసినావు అంటే షో IP రౌట్ స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసినాం. అంటే 1.0కి వెళ్ళాలంటే వయా పాత్ ఏంది, 3.1 నుంచి వెళ్తాము, రైట్. సో ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఫెయిల్ అయిందో ఇప్పుడు మళ్ళీ సేమ్ ట్రై చేద్దాం 2.10కి. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నాకు రిప్లై వచ్చిందా, ఎందుకు వచ్చిందంటే దీనికి ఎట్లా వెళ్ళాలో తెలుసు, ఎట్లా వెనక్కి రావాలో కూడా తెలుసు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను
సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసి ఇది సోర్స్ ఇది డెస్టినేషన్ అనుకున్నానంటే ఇంతకుముందు ఎట్లా వెళ్ళాలో తెలుసు కానీ ఎట్లా వెనక్కి తిరిగి రావాలో తెలియదు. ఎందుకు? దీని డేటాబేస్లో దీని గురించి లేదు. ఇప్పుడు స్టాటిక్ రౌటింగ్ మాన్యువల్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు చూడండి, స్విచ్కి వెళ్ళిందా, డేటాబేస్లో చెక్ చేసుకునిందా, లోకల్ నెట్వర్క్లో లేదు, అప్పుడు రౌటర్ నుంచి ఎగ్జిట్ అయింది. ఈ రౌటింగ్ టేబుల్లో ఏమని ఉంటుంది, 2.0కి వెళ్ళాలంటే ఇది ఎగ్జిట్ పాత్ అని చెప్తుంది. సో ఆ ఎగ్జిట్ పాత్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దీని డేటాబేస్లో ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా 2. సో డైరెక్ట్గా అది ఏం చేస్తుంది, స్విచ్కి ఫార్వర్డ్ చేస్తుంది. స్విచ్ లోకల్ డేటాబేస్లో మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకుని డెస్టినేషన్ డివైస్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి పర్టికులర్ మ్యాక్ అడ్రస్ ఉండే డివైస్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు అక్నాలజ్మెంట్ వెనక్కి వెళ్ళాలి కదా ఐసీఎంపీ, అప్పుడు ఇది ఏం చేస్తుంది, పీసీ అనేది స్విచ్కి అక్నాలజ్మెంట్ పంపిస్తుంది. సో ఇది ఈ నెట్వర్క్లో లేదు కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిట్ అవ్వాలి. దీనికి ఇంటర్ఫేస్ ఏంది, G0/0 అంటే అక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు దీని డేటాబేస్లో చెక్ చేసుకున్నప్పుడు అది ఏ నెట్వర్క్కి ఇది అక్నాలజ్మెంట్ ఇవ్వాలనుకుంటుంది, 1.0 నెట్వర్క్కి. 1.0 నెట్వర్క్ వెళ్ళాలంటే దీని డేటాబేస్లో ఎట్ వెళ్ళాలి, ఇది నెక్స్ట్ టాప్ ఐడిఆర్ ఎగ్జిట్ పాత్. సో అక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది. అక్కడ నుంచి రౌటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎట్లనో డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి అది స్విచ్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో స్విచ్ దాని లోకల్ ల్యాన్ నెట్వర్క్లో మ్యాక్ అడ్రస్ని బేస్ చేసుకొని దీనికి ఫార్వర్డ్ చేస్తుంది. సో ఫైనల్లోకి మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, రైట్. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది స్టాటిక్ రౌటింగ్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్ సెషన్ ఏం చేద్దామంటే CLIలో కంప్లీట్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో జస్ట్ రౌటర్ మీద క్లిక్ చేసి కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఊరికి IP అడ్రస్ ఇచ్చేస్తున్నాం. ఆ స్టాటిక్ మీద క్లిక్ చేసి జస్ట్ నెట్వర్క్ ఇస్తున్నాం. అట్లా కాకుండా ప్రతిదీ CLIలో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి మనం కాన్సన్ట్రేషన్ చేస్తామండి. సో ఇది స్టాటిక్ రౌటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైనల్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఉంటుంది. అక్కడ మనం ఏవైతే ఈ మాడ్యూల్ 2లో నేర్చుకున్నామో సో అవన్నీ మనం ఫైనల్ ఎగ్జామ్ అనేది రాస్తామండి. సో అప్పుడు మీకు మాడ్యూల్ 2 గురించి పర్ఫెక్ట్ అవగాహన వస్తుంది. సో నెక్స్ట్ మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ డిస్కస్ చేసుకుందాం, రైట్. సో మీ వీడియో కానీ యూస్ఫుల్ అయిందని మీరు అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.